హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసాయి ట్యూటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే మనకి అనదర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇది ఎలక్ట్రానిక్స్కి ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 6th సెమిస్టర్ రాసేవాళ్ళు వాళ్ళకి ఇది ప్రీవియస్ పేపర్ అనమాట. కామన్ పేపర్ ఏదైతే మైక్రో కంట్రోలర్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపర్. ఇది 2018 క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను 20 క్వశ్చన్ పేపర్ అండ్ 90 ఇయర్లో ఉండేటువంటి క్వశ్చన్ పేపర్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను. ఎవరైనా చూడుకోకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఓకేనా, ఈ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ 2018లో ఎట్లా వచ్చింది క్వశ్చన్ పేపర్ అనేసి మనకు తెలిసినదే. టైమింగ్ వచ్చేసి 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ 75 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. సెక్షన్ ఏలో వచ్చేసి టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 out of మనం 5కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 5 మార్క్స్ చొప్పున మనకి 5 5 25 మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద మెమరీ ఆర్గనైజేషన్ 8051 మైక్రో కంట్రోలర్. మనకి 8051 మైక్రో కంట్రోలర్ ఏదైతే ఉందో దాంట్లో మెమరీ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంటుందనేసి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. సెకండ్ క్వశ్చన్ చూడండి. డిస్కస్ 8051 ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్. మనకి ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి గురించి, అంటే 8051లో ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, డిస్కషన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ఏ నోట్ ఆన్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051. మనకి లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయమంటున్నాడు అనమాట. మనకి చూసాం కదా, అంటే అడ్రస్సింగ్ స్టోర్ చేసుకోవడానికి కానీ, అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి కానీ, జంప్ ఆపరేషన్స్ అట్లాంటివి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి కదా లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. అంటే అండ్, ఆర్, నాట్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ వేరియస్ బిట్ వైస్ ఆపరేషన్స్ ఆఫ్ 8051. మనకి బిట్ వైస్ ఆపరేషన్స్ ఏవి ఉన్నాయి 8051లో వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. రైట్ అన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ నంబర్ ఫ్రమ్ ది గివెన్ అర్రే ఆఫ్ 8-bit నంబర్స్. మనకి 8-bit నంబర్స్ అర్రే తీసుకున్నప్పుడు దాంట్లో లార్జెస్ట్ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము అసెంబ్లీ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తాం అనమాట. ఏ విధంగా రాయాలి అనేసి, అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి, దానికి ఆ ప్రోగ్రామ్ రాసినట్లయితే జస్ట్ మీ ప్రోగ్రామ్ రాయండి అంతే, మీకు 5 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. మళ్ళీ దాని తర్వాత అది ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 6th క్వశ్చన్ చూడండి. రైట్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. అంటే మనకి ఏఎల్పి ఏదైతే ఉందో ప్రోగ్రామ్స్ మీరు బాగా నేర్చుకోండి. టోటల్ 8 ఏమో ఉన్నాయి ఏఎల్పి ప్రోగ్రామ్స్. అంటే అసెండింగ్ ఆర్డర్కి, డిసెండింగ్ ఆర్డర్కి, లార్జెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి, మినిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి, అండ్ అడిషన్, 8-bit అడిషన్, 8-bit సబ్ట్రాక్షన్, 16-bit అడిషన్, 16-bit సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్, డివిజన్స్ ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఏఎల్పి ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా అయితే 20 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ 5 మార్క్స్ 2 క్వశ్చన్స్, ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ అడిగారు కాబట్టి ఇక్కడ 2 వచ్చినాయా 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఏఎల్పి ప్రోగ్రామ్స్ అడుగుతాడనమాట ఒక్కోసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ చూడండి. ఇక్కడ యాడ్ అంటే 2 8-bit నంబర్స్ని యాడ్ చేయడానికి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాయమంటున్నాడు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 7th క్వశ్చన్ చూడండి. హౌ డూ యూ ఇంటర్ఫేస్ 8255 పీపీఐ ఏదైతే ఉందో దాన్ని మనకి 8051 మైక్రో కంట్రోలర్కి ఎట్లా ఇంటర్ఫేస్ చేస్తాం, ఏ పోర్ట్ని ఏ పోర్ట్కి కనెక్ట్ చేస్తాం అనేసి డయాగ్రామ్ గీసి తర్వాత అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు ఈజీగా అయితే 5 మార్క్స్ వేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ సేవింగ్ సిగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే విత్ 8051. మనకి 7 సెగ్మెంట్ డిస్ప్లే ఏదైతే ఉందో ఎల్ఈడిది, ఆ 7 సెగ్మెంట్స్ డిస్ప్లే అనేది 8051కి ఎట్లా ఇంటర్ఫేస్ చేస్తాము అండ్ వర్కింగ్ ఎట్లా జరుగుతుంది అనేసి మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ RS232. మనకి RS232 ఏదైతే ఉందో దాని గురించి ఒక నోట్ అనేది రాసినట్లయితే, అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. డిస్కస్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ఏడీసీ విత్ 8051 మైక్రో కంట్రోలర్. ఫ్రెండ్స్, ఇంటర్ఫేసింగ్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్ఫేసింగ్ టాపిక్లో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క డివైస్ ఏదైతే ఉంటుందో మనం 8051తో కనెక్ట్ చేసే సర్క్యూట్ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో అది పక్కాగా మీరు నేర్చుకోవాలి. ఏ పోర్ట్కి ఏ పోర్ట్ కనెక్ట్ చేస్తున్నాం అనేసి అది నేర్చుకున్న తర్వాత దాని వర్క్ ఎట్లా అవుతుంది అనేసి నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే రాసేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి 10 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఆ ఇంటర్ఫేసింగ్ చేసిన తర్వాత ఏఎల్పి ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది ఇంటర్ఫేస్ అయిన తర్వాత వర్క్ కావడానికి.
ఓకేనా. ఆ ఏఎల్పి ప్రోగ్రామ్ కూడా ఏ విధంగా రాయాలి అనేసి కూడా నేర్చుకోండి. ఒకవేళ 10 మార్క్స్కి వస్తే, 5 మార్క్స్కి వస్తే మీరు జస్ట్ సర్క్యూటరీ డయాగ్రామ్ వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే సరిపోతుందన్నమాట. ఇంటర్ఫేసింగ్స్ అంటే ఇంటర్ఫేసింగ్కి మనకి ఇక్కడే చూస్తున్నారు కదా, పీపీఐ ఇంటర్ఫేసింగ్ అడిగారు, ఎల్ఈడి 7 సెగ్మెంట్ ఎల్ఈడిని ఇంటర్ఫేసింగ్ అడిగారు, అండ్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ఏడీసీ అన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్ ఏదైతే ఉందో దాన్ని 8051కి మైక్రో కంట్రోల్కి ఏ విధంగా ఇంటర్ఫేస్ చేస్తారు అనేసి అడిగారనమాట. టోటల్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ 10 మీరు 5కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అయితే మీకు ఒకవేళ టైం ఉండి ఎక్స్ట్రా అటెంప్ట్ చేస్తారంటే అటెంప్ట్ చేయండి, స్కోరింగ్కి అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మినిమంగా అయితే అంటే ఎవరైతే పాస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, జస్ట్ పాస్ అయితే చాలనుకుంటుంటారో వాళ్ళైతే మినిమంగా 3 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ బిలో చూద్దాం. పార్ట్ బిలో చూసుకున్నట్లయితే మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఆ 2 క్వశ్చన్లో అయితే పక్కాగా మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టోటల్ 5 యూనిట్స్ కాబట్టి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. 5 times 50 మార్క్స్ అనేది మనం స్కోర్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంకా క్వశ్చన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ నుంచి చూడండి. ఏ క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ విత్ ఏ నీట్ డయాగ్రామ్. మనము ఆర్కిటెక్చర్ మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు, ఆర్కిటెక్చర్ 8051 ఏ విధంగా ఉంటుంది అనేసి పెద్ద లార్జ్ డయాగ్రామ్ అయితే ఉంటుంది. ఆ లార్జ్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది నీట్గా గీసి దాంట్లో ఉన్న పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు అంటే ఆర్కిటెక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ అనేవి వస్తాయి ఈజీగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదన్న రాయచ్చు, లేదంటే బి చూసుకున్నట్లయితే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద 8051 టైమర్స్ కౌంటర్స్. అంటే మనకి 8051లో టైమర్స్ ఉన్నాయి, కౌంటర్స్ ఉన్నాయి కదా, వాటి గురించి అన్న ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటున్నాడు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 12th క్వశ్చన్ చూడండి, సెకండ్ నుంచి ఏ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంప్ అండ్ కాల్ ఇన్స్ట్రక్షన్స్. మనకి జంప్ కాల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. అంటే జంప్ అప్, జంప్ డౌన్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. కొన్ని కాల్కి కూడా సంబంధించినవి కొంచెం డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇన్స్ట్రక్షన్స్. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేసి అవి ఎలా వర్క్ అవుతాయి, అంటే అవి ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు ఈజీగా అయితే 10 మార్క్స్ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. అదన్నా రాయండి, లేదంటే అడ్రస్సింగ్ మోడ్స్ ఫ్రెండ్స్. ఈ అడ్రస్సింగ్ మోడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా. ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్ కూడా కాబట్టి దీని మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి, 10 మార్క్స్ అయితే పక్కాగా వస్తాయి. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ద వేరియస్, అదే ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా, డిస్క్రైబ్ ద వేరియస్ అడ్రస్సింగ్ మోడ్స్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్ విత్ ఎగ్జాంపుల్స్. ఏదైతే చెప్పానో అడ్రస్సింగ్ మోడ్స్ అదే అనమాట క్వశ్చన్ ఇది, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి థర్డ్ యూనిట్లో కంప్లీట్గా ప్రోగ్రామ్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్స్ మీరు నేర్చుకున్నారంటే మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్కే కాకుండా ఇంటర్నల్ ఎగ్జామ్కి మీ ఏదైతే ప్రాక్టికల్స్ ఉంటాయో ఆ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లోనే మీరు నేర్చుకుని ఉంటారు ఇవి ఆల్రెడీ. ఒకవేళ అక్కడ నేర్చుకోకపోతే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోండి, పక్కాగా అయితే మీకు 20 మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు పర్ఫామ్ 8-bit మల్టిప్లికేషన్ అండ్ 8-bit డివిజన్. మల్టిప్లికేషన్ డివిజన్ మీద అయితే మనకి ఏఎల్పి ప్రోగ్రామ్ని డెవలప్ చేయండి అనేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ అంటే ఆ రెండింటికన్నా ప్రోగ్రామ్లో రాయొచ్చు ఏఎల్పి, లేకుంటే ఇంకోటి ఇంకా వేటికి అడిగినారు పార్ట్ బి చూడండి, అంటే పార్ట్ బి కాదు బి 13th క్వశ్చన్లోనే బి చూడండి. బి చూసుకున్నట్లయితే రైట్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు అరేంజ్ ద నంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. నేను ఇందాక చెప్పాను కదా, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా ఏఎల్పి ప్రోగ్రామ్ని అడిగాడు అనమాట. కాబట్టి టోటల్గా నేను ఏవైతే చెప్పానో 8 ప్రోగ్రామ్స్ అయితే బాగా నేర్చుకోండి. 8 ప్రోగ్రామ్స్ మీరు నేర్చుకున్నట్లయితే పక్కాగా 20 మార్క్స్ వస్తాయి మీకు. ఇది నేను ఇచ్చే షూర్ అనమాట. ఎందుకంటే మనకి థర్డ్ నుంచి వచ్చేదే ఏఎల్పి ప్రోగ్రామ్స్, ఓకేనా. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 4th యూనిట్ నుంచి చూద్దాం. 4th యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే ఏ క్వశ్చన్ చూడండి, డిస్కస్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డ్ విత్ 8051 మైక్రో కంట్రోలర్. మనకి 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డ్ ఏదైతే ఉందో అది మైక్రో కంట్రోలర్ 8051కి ఏ విధంగా ఇంటర్ఫేస్ చేస్తామనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు, ఓకేనా. మీకు ఈజీగా అయితే ఇంటర్ఫేస్ చేయొచ్చు. ఇంటర్ఫేసింగ్ చేసిన తర్వాత అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా ఈజీగా అయితే రాయొచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ టాపిక్ అది, కాబట్టి నేర్చుకోండి, ఓకేనా. ఈ 4x4 మైక్రో అదే మ్యాట్రిక్స్ కీబోర్డ్ కానీ, లేదంటే ఏడీసీ ఇంటర్ఫేసింగ్ కానీ, లేదంటే డిజిటల్ టు అన్లాక్ డాక్ ఇంటర్ఫేసింగ్ కానీ, ఓకేనా. స్క్వేర్ వేవ్ జనరేటింగ్ది కానీ, ఓకేనా. ఎల్సిడి ఇంటర్ఫేసింగ్ 7 సెగ్మెంట్ ఎల్సిడి 7 సెగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే ఇంటర్ఫేసింగ్ కానీ ఇవన్నీ మీరు నేర్చుకున్నట్లయితే మీకు పక్కాగా అయితే అరౌండ్ 20 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ అది మ్యాట్రిక్స్ ఇంటర్ఫేసింగ్ అయిపోయిన తర్వాత అది ఫస్ట్ క్వశ్చన్ 4th యూనిట్లో. సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఇచ్చినారో ఇక్కడ చూడండి, డిస్క్రైబ్ హౌ డూ యూ ఇంటర్ఫేస్ ఎల్సిడి విత్ 8051 మైక్రో కంట్రోలర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్సిడి ఇంటర్ఫేసింగ్ అడిగాడు అనమాట 8051కి. అది ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు
10 మార్క్స్ వస్తాయి. 10 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ నుంచి చూడండి, ఫైనల్ యూనిట్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైనల్ యూనిట్లో ఏ వచ్చేసి విత్ ఏ నీట్ స్కెచ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్. ఈ స్టెప్పర్ మోటార్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము, రిపీటెడ్ ప్రాబ్లమ్ ఆల్సో. అంటే ప్రాబ్లం అంటున్నాను క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చనే ఫ్రెండ్స్. ఈ స్టెప్పర్ మోటార్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది రిపీటెడ్ క్వశ్చనే కాబట్టి నేర్చుకోండి, నెక్స్ట్ టైం కూడా రావచ్చు. కాబట్టి నా సలహా అయితే ఇది, స్టెప్పర్ మోటార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇంటర్ఫేసింగ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ విత్ 8051 మైక్రో కంట్రోలర్. ఇది క్వశ్చన్ చూసుకున్నట్లయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 10 మార్క్స్ వస్తాయి. అంటే నీట్గా డయాగ్రామ్ కూడా ఏమంటున్నారు కాబట్టి డయాగ్రామ్ కూడా నీట్గా సర్క్యూట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది నీట్గా రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బి క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ డ్యాక్. ఇందాక ఏడీసీ వచ్చేసి మనకి 5 మార్క్స్కి అడిగాడు. ఇక్కడ డ్యాక్ వచ్చేసి 10 మార్క్స్కి అడిగాడు అనమాట. అండ్ హౌ డు యూ జనరేట్ ఏ స్క్వేర్ వేవ్ విత్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని యూటిలైజ్ చేసుకొని మనము ఏదైతే ఉందో స్క్వేర్ వేవ్ జనరేషన్ అనేది ఏ విధంగా చేస్తాము అనేసి అంటున్నాడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఏ ఫ్రీక్వెన్సీని యూటిలైజ్ చేసుకొని మనము స్క్వేర్ వేవ్ జనరేట్ చేస్తాము ఈ ఇంటర్ఫేసింగ్ చేసిన తర్వాత డ్యాక్ని అనేసి క్వశ్చన్ అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు సర్క్యూట్ డయాగ్రామ్ గీసి అండ్ దానికి ఏఎల్పి ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ అవి అనమాట. మొత్తం మీరు 10 క్వశ్చన్స్ ఇచ్చినారు. మీరు 10 అవుట్ ఆఫ్ మీరు ఒక్కొక్క క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 పార్ట్స్లో ఏదో ఒక పార్ట్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన క్వశ్చన్ పేపర్ చూసుకున్నది 2018. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి యూట్యూబ్ అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కోసం అండ్ యూనివర్సిటీ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బై బై నౌ.